ఒక జీవితకాలం లేటు, ఇదే ఫేటు అంటూ ప్యారడీలు పాడేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చా? సమైక్యాంధ్ర ఉద్యమం ఆలస్యంగా మొదలవ్వడాన్ని గురించి వినిపించిన ఒకానొక కామెంట్ ఇది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు లేచి ఉద్యమాలంటూ రోడ్లెక్కితే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరనేది సదరు స్టేట్మెంట్ల సారాంశం. ఒక రకంగా చెప్పాలంటే ఈ మాటల్లో కొంత నిజం కూడా లేకపోలేదు. 2 ఏళ్లుగా తీవ్ర స్థాయిలో తెలంగాణలో ఉద్యమాలు జరిగిపోతుంటే సీమాంధ్రంలో ఒకరిద్దరు రాజకీయ నాయకులు తప్ప లేచి నిలబడ్డవాళ్లే లేరు. ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం విభజన నిర్ణయాన్ని బయటపెట్టగానే ఒక్కసారిగా తమ ఇళ్లన్నీ తగలబడిపోతున్న తీరులో రోడ్ల మీదకొచ్చేశారు జనం. ఇందుకు కారణాలు ఎన్నెన్ని ఉన్నా అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మాత్రం సీమాంధ్రంలో తెలంగాణ ఇవ్వరన్న ఒక రకమైన భరోసా గురించే. అంగుళం భూమి కూడా తరిగిపోకుండా సమైక్య రాష్ట్రం కాపాడుకోవడమే ప్రజల ఉద్దేశం, ప్రజల ఒక వారి పోరాటం. దాన్ని నిలబెడతాం. అంతిమ విజయం సమైక్యవాదులదే, సమైక్య రాష్ట్రం. ఎవరు తగ్గినా తగ్గకపోయినా, ఏ పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఏ ప్రభుత్వం అంగీకరించకపోయినా ఖచ్చితంగా సమైక్య రాష్ట్రం మటుకు నిలబడుతుంది. దానికి కావాల్సిన చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం, సాధిస్తాం, విజయం దశగా. లగడపాటి వంటి నాయకులు పదే పదే రాష్ట్ర విభజన జరగదంటూ చెప్పుకొచ్చిన వైనాల్ని ఇక్కడ ఉదహరించుకోవచ్చు. ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీని తిట్టని తిట్టు లేదు, పెట్టని శాపనార్థము లేదు. ఇవాళ ప్రజల్లో ఉన్న గుండె లోతున్న భావాన్ని, ఆగ్రహాన్ని ఇవాళ చూస్తున్నారు. ఇది నేను ముందే చెప్పాను, ఇవాళ కొత్తగా తెలుసుకోలేదు. నేను చెప్పినప్పుడు తేలిక తీస్తున్నారు. ఇవాళ ప్రజలు రోడ్డెక్కినాక ఇవాళ గుర్తిస్తున్నారు. దయచేసి ప్రజాస్వామ్యంలో రోడ్డెక్కినాకే గుర్తించడం సాంప్రదాయం కానే కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల గుండె లోతున్న భావాన్ని తెలుసుకొని పార్టీలు, నాయకులు ముందుకు సాగితేనే మనుగడ ఉంటుంది. ఆయన ఇవాళ ఇంతటి ఆగ్రహావేశాలు ప్రదర్శించకపోతే ఆ బెదవాడలో ఒక్క క్షణం కూడా ఉండలేనంతటి ఉద్రిక్త పరిస్థితి. ఆ మాటకొస్తే లగడపాటి లాంటి వాళ్ళందరికీ ఒక రకంగా అదే దుస్థితి. తెలంగాణ ప్రాంత నాయకుల మీద దుమ్మెత్తి పొయ్యడానికి ఆయన వెచ్చించిన సమయంలో కనీసం 10% తన సమైక్యాంధ్ర సాధన కోసం ఖర్చు చేసుంటే ఆయనకు ఇవాళ కాస్తంత ఊరటైనా దొరికిండేదేమో. ఇవాళ ఆయన ఎన్నెన్ని మాటలు చెప్పినా అక్కడ వనగూడే ప్రయోజనాలే లేవు. పైగా నిన్నో మొన్నో ఆయన కొత్తగా మరో పల్లవందుకున్నారు. ఏదేమైనా ఫిబ్రవరి వరకు తెలంగాణకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించరనేది అయ్యవారి జోస్యం. కమిటీ ఉంది. ఆ కమిటీ నిర్ణయం చేసే వరకు ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం చేయదన్నారు. కానీ మీడియా లీకేమో 20 రోజుల్లో కేబినెట్ నోట్ వస్తుందని చెప్పారు. మరి దానికి దీనికి పొందలేదని చెప్పి స్పష్టంగా చెప్పాం. వెళ్ళి హోంమంత్రి గారికి చెప్పాం. వారు కూడా యాంటనీ గారితో మాట్లాడతామని చెప్పారు. మాట్లాడే తగు రీతిలో వారు నిర్ణయం చేస్తామని చెప్పారు. అంతిమ విజయం ఖచ్చితంగా సమైక్యవాదులదని నేను ఆ రోజు చెప్తాను. ఇవాళ కూడా దానికి కట్టుబడి ఉన్నాను. 1 రోజులో ఫలితం వస్తుందని నేను చెప్పి ఆ రోజు చెప్పాను. ఇది ఫిబ్రవరి దాకా సాగే అవకాశం ఉంది. మరి తాజా సూత్రీకరణకు ఆయన గారికి ఉన్న సంకేతాలేమిటో ఆయనే సెలవిచ్చుకోవాలి. నిజానికి లగడపాటి దుందుడుకు స్వభావమే సీమాంధ్రుల్లో ఒక రకమైన ఉదాసీనత్వానికి దారి తీసిందనే విమర్శలు లేకపోలేదు. ఇక తెలంగాణ విషయానికొస్తే కాంగ్రెస్ తన విభజన నిర్ణయాన్ని ప్రకటించిన మర్నాడే ఇక్కడ తెలంగాణ ఉద్యోగుల్ని ఉద్దేశించి అనర్గళ ప్రసంగం చేసిన వీరనాయకుడు కేసీఆర్ గురించి 2 ముక్కలు చెప్పుకోక తప్పదు. తెలంగాణేతర ఉద్యోగులు హైదరాబాద్ విడిచి వెళ్లాల్సిందేనంటూ ఆయన చేసిన అప్రస్తుత ప్రసంగమే ఇవాళ ఇన్నేసి అనర్థాలకు దారితీసిందని కొంతమంది జర్నలిస్ట్ మిత్రుల అభిప్రాయం కూడా. డెఫినెట్ గా తెలంగాణలో పనిచేసే ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రభుత్వానికి పోవాల్సిందే. ఇక్కడ ఆప్షన్లు ఏముండయి. వాళ్ళందరూ ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నడవాలి. ఆ ప్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ గవర్నమెంట్లో పనిచేయనియండి. మన తెలంగాణ ఉద్యోగస్తులందరూ మన గవర్నమెంట్లో పనిచేస్తారు. మన వాళ్ళందరికీ ప్రమోషన్లు వచ్చేస్తాయి. ఆయన మాటలన్న మరుక్షణం నుంచే నాలిక ఖర్చేసుకున్న దాఖలాలు కనిపించాయి. ఆ వెంటనే ఖండన మండనలు, సమర్థింపులు, సమాధానపరుచుకునే ధోరణులు, సుదీర్ఘ వివరణలు ఎన్నెన్నిచ్చుకున్నా జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోయింది. తట్టా బుట్టా సర్దుకుని పోవాల్సిందేనన్న భావనలో అటు ఉద్యోగుల్లోనే కాదు ఇటు ప్రజల్లో కూడా బలంగా నాటుకుపోయి ఒక రకమైన అభద్రతా భావంలోకి వెళ్లిపోవడానికి
కేసీఆర్ తదితరుల మాటలే ఆజ్యం పోశాయి. కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామంటూ ఆ తర్వాత ఎన్నెన్ని సవరింపులు చేసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక నిన్నో మొన్నో కేసీఆర్ ఏపీ ఎన్జీఓలు 7వ తేదీన తలపెట్టిన ర్యాలీ గురించి మాట్లాడుతూ తెలంగాణ నేతలంతా ఎటువంటి హింసకు పాల్పడకుండా జాగ్రత్త పడాలని, లేకపోతే జరిగిన హింసను బూచీగా చూపెట్టేసి తెలంగాణ ఇవ్వకుండా చేస్తారంటూ ఉపదేశాలు జారీ చేశారు. ఆయన అన్న మాటల్లో ఔచిత్యం ఉంది, మంచి కూడా దాగుంది. కానీ అంతటి జాగ్రత్తలు చెప్పే ఆయనేం చేశారు? ఆనాడు హైదరాబాద్ విడిచి వెళ్లాల్సిందేనంటూ సీమాంధ్ర ఉద్యోగులను ఉద్దేశించి మాటలనకుండా జాగ్రత్త పడుంటే ఎలా ఉండేదో. 1950లో ఈ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఎవరెవరు ఎటువంటి పాత్రలు పోషించారో, ఏ మాటలు అనుకున్నారో కొద్దో గొప్ప మాత్రమే ఇవాళ తెలుస్తున్నాయి. కానీ ఇవాల్టి నేపథ్యం వేరు. ఇక్కడ రాష్ట్రంలో దాదాపు 17 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, డజన్ల కొద్దీ పేపర్లు ఉన్నాయి. ప్రతి పేపర్లో ఎవరికి అనుగుణంగా వాళ్ళు రాసుకున్నా రాజకీయ నాయకులు మాట్లాడిన దృశ్యాలు, శ్రవణాలు మాత్రం కనీసం 100 ఏళ్ల దాకా నిక్షిప్తంగానే ఉంటాయి. రాబోయే తరాలకు వీళ్ల తిట్ల దండకాలన్నీ పొల్లుపోకుండా వినబడతాయి, కనబడతాయి. ఆయా తరాలు రేపటి రోజున మన సంకుచిత మనస్తత్వాలు, పోరాటాల పేరుతో వీధుల్లో కాట్లాడుకున్న దృశ్యాల చరిత్రలన్నీ సుస్పష్టంగా చూసుకోగలరన్న విషయాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు. అటువంటి రాబోయే తరాలు మనకంటే నీచంగా, నికృష్టంగా ఉంటే వాళ్ళెలా స్పందిస్తారో చెప్పలేం. గాని లేకపోతే మనల్ని మాత్రం చరిత్రహీనులుగాను, దుర్మార్గులుగాను, సంకుచిత మనస్తత్వాలున్న వాళ్ళుగాను ముద్రలేసి పారేయటం ఖాయం. రాష్ట్ర విభజనలు, సమైక్యాల కంటే తమ తమ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మారిపోయి ఓట్ల వేటల్లో పడి ఉస్కో అంటే ఉస్కో అంటూ ఒకళ్ళ వెంట మరొకళ్ళు పరుగులు పెట్టేస్తున్న ఈ జనరేషన్ రాజకీయ నాయకుల్ని ఏ జాతి, ఏ తరం మాత్రం క్షమిస్తుంది? అసలు ఎందుకు క్షమించాలి?